హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 22 రకాల అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈవెన్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి అది క్లీన్ అవ్వకపోగా దానిలో ఉన్నటువంటి జిడ్డు కానీ డాండ్రఫ్ కానీ పోదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక కళాయి కానీ ఏదైనా పెద్దది ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా దువ్వెలు మొత్తం వేసేసి నిమ్మరసం కొంచెం పిండి వేసుకొని అందులో ఆ నిమ్మ తొక్క కూడా అందులో వేసుకోవాలి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని ఇలా షాంపూ కూడా కొంచెం వేసుకోవాలండి. కొంచెం బేకింగ్ పౌడరు అంటే మనం వంటల్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇలాగా వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలండి. అంటే మనకు నొరగొచ్చేంత వరకు బాగా మరిగించుకుంటే ఇలా దువ్వెళ్ళకు ఉన్నటువంటి డాండ్రఫ్ చక్కగా పోతుందండి. మనం ఎంత క్లీన్ చేసినా ఇలా దువ్వెళ్ళకి డాండ్రఫ్ ఉంటే పట్టేస్తూ ఉంటుంది కదండి. ఇలా అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా కొంచెం షాంపూ వేసేసి నిమ్మబద్ద అలానే బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ ఈ విధంగా బాగా మరిగించేసిన తర్వాత ఇలా దువ్వెలను చూస్తే మనం రుద్దే పని కూడా ఉండదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. దానికి పట్టినటువంటి డాండ్రఫ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. జిడ్డు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా మనకైతే క్లీన్ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటిలోనికి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు. ఒక పెన్ను ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. పెన్ను తీసుకొని ఇలా హోల్ ఉన్న పెన్ను అయితే ఈ విధంగా డెప్పకి హోల్ అయితే ఉంటుంది కదండి, అలాంటి పెన్ను తీసుకొని బూజు కర్రలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, బూజు దొరుకుతూ ఉంటాం కదండి, బూజు కర్రకు ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఒక దాన్ని తీసుకున్నాను. ఈ విధంగా పెన్ను డెప్పకు ఉన్నటువంటి హోల్లోకి ఈ విధంగా థ్రెడ్ని అయితే పెట్టేశానండి. ఇలా పెన్ను డెప్పను పెట్టేసి ఇలాగా తర్వాత ఈ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి దారం ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీడిల్లోనికి పోనిచ్చాలండి. ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్లోకి మామూలు దారం అంటే మామూలు థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి తర్వాత మనం చక్కగా దారం అయితే ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎన్ని దారాలైనా ఇప్పుడు నేను డబుల్ థ్రెడ్ అయితే చూపిస్తున్నానండి. మనం ఎన్ని పొరల మీద ఉన్నటువంటి దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఒక పెన్ను థ్రెడ్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లెమన్ తీసుకోవాలండి, ఒక హాఫ్ తీసుకుని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. దీనిపైన కొంచెం షాంపూ వేసుకున్నానండి. మనం మోచేతి దగ్గర ఇలాగ చేతి దగ్గర బాగా బ్లాక్ షేడ్ లాగా ఇలాగ నల్లబడిపోతూ ఉంటుంది కదండి మోచేతి దగ్గర, అలా నలుపు మచ్చలు కానీ ఇలా డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎగ్స్ వేయించేటప్పుడు తక్కువ ఆయిల్లో అయినా టేస్టీగా చక్కగా కలర్ఫుల్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. ఎగ్స్ వేయించుకునేటప్పుడు కొంచెం కారం పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. మన బాడీలో ఓవర్ హీట్ని తగ్గించే అద్భుతమైన డ్రింక్ అండి. ఇలాగా ఒక గ్లాస్ తీసుకుని దాని నిండుగా వాటర్ పోసుకొని దానిలో సబ్జాలు తగినన్ని వేసుకొని పట్టికి బెల్లం ఉంటుంది కదండి, అది పౌడర్లా చేసుకుని 2 కలుపుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకొని తాగామనుకోండి, రోజు క్రమేణా చేస్తూ ఉంటే చక్కగా మనకి బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ తగ్గిపోతుందండి. ఈ టిప్ నేను రోజు కూడా ఫాలో అవుతాను, మీకు కూడా షేర్ చేస్తున్నానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ గుడ్లు కానీ ఇలా ఉడికించుకుంటూ ఉంటాం కదండి, దీని లోపల మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు దీని లోపల స్మెల్ అయితే పోదు కదండి. మనం ఎంత క్లీన్ చేసినా స్మెల్ అలానే ఉండిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ముందుగా దీనిలో టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ కొంచెం వేసేసుకొని కొంచెం బేకింగ్ పౌడరు అలానే లెమన్ కొంచెం రసం పిండేసి దీనిలో నిమ్మతొక్క పెట్టి ఇలా రుద్దేసామనుకోండి, దాని లోపల ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే మరకలు కానీ నల్లగా ఉన్నటువంటి మరకలు డస్ట్గా ఉంటుంది కదండి, అది కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా లెమన్ పెట్టి మొత్తం కూడా రఫ్ చేసి ఇలా క్లీన్ చేసామనుకోండి, చక్కగా మన కుక్కర్ అయితే క్లీన్ అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. అప్పుడప్పుడు మనం ఇలాగా
నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పీరియడ్స్ లేట్గా రావాలి, మనకి ఎక్కడైనా పూజలు కానీ ఫంక్షన్లు కానీ ఉన్నప్పుడు మనకి లేట్గా రావాలని అనుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము. ట్యాబ్లెట్లతో పని లేక ఇలా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఒక గ్లాసు మజ్జిగ తీసుకుని దీనిలో తగినన్ని మెంతులు వేసుకోవాలండి. ఒక 5 అవర్స్ మాత్రం ఇలా నానబెట్టుకొని 5 అవర్స్ తర్వాత ఇలా రోజు 3-4 డేస్ ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి, పీరియడ్స్ వచ్చే ఒక 3-4 డేస్ ముందు ఇలా స్టార్ట్ చేసి తాగుతూ ఉన్నాం అనుకోండి, పీరియడ్స్ చక్కగా లేట్గా వస్తాయి. అలానే వెయిట్ లెస్ కూడా అవుతారండి. మనకి మెంతులు చాలా బాగా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒంట్లో వేడి ఉన్నా కూడా తగ్గుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎయిర్ ఫాల్ సమస్య ఎక్కువైపోతుంది కదండి. జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అన్నం వండుకునేటప్పుడు పైన గంజి అయితే ఉంటుంది కదండి, పొంగు వచ్చేటప్పుడు ఆ గంజిని తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూ ఈ విధంగా వేసేసి కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం కూడా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగ తలకి అప్లై చేసేసామనుకోండి, చక్కగా మనకి ఎయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందండి. ఎటువంటి దురద కానీ మనకి ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ట్రై చేయండి. ఇలా తలస్నానం చేసి ఒక 1 అవర్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలానే హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. గురకతో బాధపడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో 3 యాలకుల్ని మెత్తగా దంచేసి తొక్కలతో సహా ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో స్ట్రైన్ చేసేసుకొని నైట్ పడుకునే ముందు ఈ వాటర్ని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తాగుతూ ఉన్నాం అనుకోండి, మనకు గురక సమస్య అనేది తగ్గిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఇలా క్రమేణా చేస్తూ ఉండాలండి. ఒకరోజు చేసి ఆగకుండా ఇలా క్రమేణా చేస్తూ ఉంటే గురక సమస్య అనేది తగ్గిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ ఏం కాదు, మీకు ఈ రెసిపీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఒక గిన్నె తీసుకుని గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నానండి. దీనిలో పంచదార 2 స్పూన్స్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ విస్కర్ సహాయంతో ఇది మొత్తం కూడా ఇలాగా కొన్ని వాటర్ అంటే గోరువెచ్చల వాటర్ని అయితే పోసుకోవాలండి. ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే వాటర్ని పోస్తూ కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసేసి విస్కర్తో ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మనం దోసపిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మొత్తం ఇసుక సహాయంతో కూడా ఇది మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇది చక్కగా యూజ్ అవుతుంది. మనకు అప్పటికప్పుడు టిఫిన్కి ఏమీ లేదు, మనం హోటల్కి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా మనం గోధుమ పిండిని దోసపిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత దోసపిండిని అంటే ఇలా చపాతీ పిండిని ఈ విధంగా దోశలాగా పోసుకొని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా కాల్చుతూ ఉన్నాం అనుకోండి, మనం చపాతీ ఏ విధంగా అయితే కాల్చుకుంటామో అదే విధంగా పిండి కూడా అదే విధంగా ఉంటుందండి. ఆ టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా 2 పక్కల కూడా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల ఇలా కాల్చుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11. షర్ట్స్ అయితే మనం ఇలాగ ఐరన్ చేసినవి ఎలాగలాగా మడత పెట్టేసి పక్కన పెడుతూ ఉంటాం కదండి. ఇలా ఐరన్ చేయకుండా ఉన్నటువంటి షర్ట్ని మడత పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా ఇలా షర్ట్ని ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ముందుగా ఇలా షర్ట్ని బ్యాక్ సైడ్ తిప్పేసి బటన్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకోవాలండి. ముందుగా హ్యాండ్స్ని ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టేసి కింద వైపు పార్ట్ని పై వైపుకి ఇలా తిప్పేసుకొని 2 పక్కల ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇలా ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు లగేజ్ బ్యాగ్లో ఇలా షర్ట్లను సర్దుకునేటప్పుడు ఎక్కువగా లేకుండా ఇలా తక్కువ ప్లేస్లో ఎక్కువ షర్ట్లను ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా సర్దుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 12. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ సర్ఫ్ వేసుకోవాలండి. మనం యూజ్ చేసిన తర్వాత టూత్పేస్ట్ ఉంటుంది కదండి, పేస్ట్ ట్యూబ్ ఎందుకు లేని పడేస్తూ ఉంటాము. దీనిలో కూడా ఎంతో కొంత పేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టూత్పేస్ట్ని పడేయకుండా మనం ఇలాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఆ టూత్పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా టూత్పేస్ట్ వాటర్ని ఈ విధంగా అందులో కలుపుకున్నానండి. అందులో బేకింగ్ పౌడర్ 1 అర టీ స్పూను, కొద్దిగా నిమ్మరసం, అలానే దీనిలో గోరువెచ్చలుగా ఉన్నప్పుడే
ఈ వాటర్ని పోస్తున్నానండి. చూడండి, మనం డోర్ మ్యాట్స్ ఉతికేటప్పుడు బాగా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. బండకేసి బారుతూ ఉంటాము, లేదంటే బ్రష్ చేసి ఇలాగా రుద్దుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ వాటర్లో కొంచెం షాంపూ కూడా ఇందులో వేసుకున్నానండి. బేకింగ్ పౌడరు, కొంచెం షాంపూ, సర్పు, ఇలా టూత్పేస్ట్ వాటర్ ఇవన్నీ కలిపి ఒక 1 అవర్ పాటు ఇలా నానపెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బాగా హాట్ వాటర్ని ఇలాగా ఈ మ్యాట్లో వేసేసి కొంచెం దీనిలో బట్టల సోడా అంటారు కదండి. బట్టల సోడా అంటే మనకి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా వేసేవాళ్ళు. దీనికి మురికి కూడా త్వరగా పోతుందండి. బేకింగ్ పౌడరు అలానే బట్టల సోడా బాగా ఇంపార్టెంట్ అండి. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇవి 2 ఉంటే డోర్ మ్యాట్లు చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేస్తే చక్కగా మురికైతే పోతుంది. సో ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్ బాక్సులు లేనప్పుడు సోపుని ఈ విధంగా మనం చక్కగా బాటిల్ క్యాప్ని ఈ విధంగా ప్రెస్ చేసి చక్కగా మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాక తర్వాత ఈ విధంగా పెట్టేసామనుకోండి, సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి సోప్ బాక్స్ లేనప్పుడు ఇలా బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్న సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 13. ఏదైనా ఒక నాప్కిన్ కానీ, మెత్తగా ఉన్నటువంటి పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ కానీ, అలానే కాటన్ క్లాత్ కానీ ఏదున్నా పర్లేదండి. పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ కానీ, కాటన్ క్లాత్ కానీ తీసుకొని దానిలో ఒక గుప్పుడు రైస్ తీసుకోవాలి. దానిలో కర్పూరం బిళ్ళ చిరిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్సులో ఉన్న, ట్రైన్లో ఉన్న, బైక్ మీద వెళ్తున్నా ఒక్కోసారి మనకి వామిటింగ్ వచ్చేటట్లుగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ స్మెల్ చూస్తూ ఉంటే వామిటింగ్ అనేది రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 14. కందిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా 4-5 లవంగాలను కందిపప్పులో పెట్టేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ చూస్తుండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సోప్ బాక్స్లో ఇలాగ సోప్ పెట్టేటప్పుడు సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలా బట్టల సోప్ అయినా, ఒంటి సోప్ అయినా ఈ విధంగా సోప్ బాక్స్కి 2 రబ్బర్ బ్యాండ్స్ని అయితే ఈ విధంగా వేసేసి తర్వాత పైన సోప్ పెట్టుకున్నాం అనుకోండి, మనం యూజ్ చేసిన ప్రతిసారి కూడా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మనం వాటర్లో ఇలా సోపును పెట్టుకునేటప్పుడు వాటర్లో చాలా వరకు కూడా సోప్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సోప్ బాక్స్కి 2 రబ్బర్ బ్యాండ్స్ని వేసేసి ఈ విధంగా సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, బట్టల సోప్ అయినా, ఒంటి సోప్నైనా సోపు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. పంచదార నిమ్ముకోకుండా, చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలా పంచదారలో 2 ఎల్లుల్లిపాయలని ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చీమలు ఎక్కకుండా ఉంటాయి, అలానే నిమ్ముకోకుండా ఉంటుందండి. ఇలా పంచదారలో ఎల్లిపాయ పెట్టి చూడండి, అద్భుతంగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మనం నెయ్యి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు నెయ్యి మంచి టేస్టీగా ఉండాలి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక బెల్లం ముక్క చిన్నదే ఇలా నెయ్యిలో వేసేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, బయట పెట్టుకున్నా కూడా నెయ్యి పాడవకుండా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా నిమ్మకాయలు ముందుగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత, నా దగ్గర తక్కువ నిమ్మకాయలు ఉన్నాయండి, అందుకని మీకు చిన్న కంటైనర్లో చూపిస్తున్నాను. మీ దగ్గర ఎక్కువగా ఉంటే పెద్ద కంటైనర్లు తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఇలా నిమ్మకాయల్ని వాటర్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటాయండి. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. టిప్ నెంబర్ 19. పాలు కాచుకునే గిన్నెలో ఇలా మనం ఎంత స్క్రబ్బర్తో రుద్దినా కూడా ఇలా పాలు కాసిన గిన్నె మనం వెంటనే వాటర్ పెట్టి కడగకపోతే ఇలా ఎండిపోతూ ఉంటుంది కదండి. ఎండిపోయినటువంటి పాల గిన్నెని కడగాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ట్యాబ్లెట్లు యూజ్ చేసుకున్న తర్వాత ట్యాబ్లెట్ సీట్లని పడేస్తూ ఉంటాం కదండి. దాన్ని పడేయకుండా ఒక ట్యాబ్లెట్ అట్టని తీసుకునే విధంగా
గిన్నుకున్నటువంటి ఇలా మేగడ కట్టేసినటువంటి అట్ల కట్టినటువంటి మేగడని ఈ విధంగా చక్కగా మనం ఇలాగ ట్యాబ్లెట్ అట్ట పెట్టి ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్తో అయినా రుద్దుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 20. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం వేసుకోవాలండి. అందులోనే మనం యూజ్ చేసుకునే షాంపూ అయితే ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు. కొంచెం షాంపూ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నాం కదండి, కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఇలా 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. మన ఫేస్ ప్యాక్ లాగా చక్కగా ఉపయోగపడుతుంది. మన ఫేస్ పై ఉన్నటువంటి ట్యాన్ కానీ మచ్చలు కానీ మొటిమలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ లిక్విడ్ని చక్కగా మన ఫేస్కి అప్లై చేసుకునే ముందు కొంచెం కొబ్బరి నూనె అప్లై చేయాలండి. మనం స్నానం చేసే ముందు కొంతమందికి కొబ్బరి నూనె రాసుకునే అలవాటు అయితే ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం కొబ్బరి నూనె పలుచగా అప్లై చేసేసి తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ని మన ఫేస్ పైన అప్లై చేసేసి ఈ విధంగా ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా కొబ్బరి నూనెని అప్లై చేసిన తర్వాత పలచగా ఇలా అప్లై చేసుకోవాలండి. తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని చక్కగా ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, నేను ఇలాగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి లైవ్లోనే. మీకు చూడండి చక్కగా మన ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఇలా తరచూ చేస్తూ ఉండాలండి. మన ఫేసు బ్లాక్గా ఉన్నటువంటి ఫేస్ కూడా మంచి వైట్గా అనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్ కనిపిస్తుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. చక్కగా వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.